అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని పాత్రను సెలబ్రేట్ చేశారా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్సవాల కార్యాచరణ ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. పురపాలక శాఖ కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించే వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్టీఓలు సిబ్బందితో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని పాత్రను సెలబ్రేట్ చేసేలా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్సవాల కార్యాచరణ ప్రకటించింది. మార్చి 8వ తేదీ నుంచి మహిళా దినోత్సవం రోజు ప్రారంభమయ్యే వార్షికోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపులు నిర్వహణ, విధి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సన్మానం వంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. పురపాలక శాఖ కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించే వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్టీఓల సిబ్బందితో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది.